నోటి మాటతో చేసేస్తున్నాడే, తను సైగతో ఆపేస్తున్నాడే. నోటి మాటతో చేసేస్తున్నాడే, తను సైగతో ఆపేస్తున్నాడే. హే అమ్మో అమ్మో ఆశ్చర్యకరుడే, అమ్మో అమ్మో అద్భుతకరుడే. అమ్మో అమ్మో ఆశ్చర్యకరుడే, అమ్మో అమ్మో అద్భుతకరుడే. దేవుని పరిశుద్ధ నామంకు స్తుతి మహిమ కలుగును గాక. పిల్లలు ఎలా ఉన్నారు? మరి మరొక ఆదివారం ఆ దేవాతి దేవుణ్ణి స్తుతించడానికి మరి మనమందరం కూడుకొని మనకిచ్చిన టాలెంట్స్ని ఆ దేవుని కొరకు వాడుకోవడానికి దేవుడిచ్చిన తరుణంకై ఆయనకి స్తుతి మహిమ కలుగును గాక. పిల్లలు మరి గుడ్ ఫ్రైడే కొరకు మాట్లాడుతున్నాను నేను. మీకున్న టాలెంట్స్ని మంచి పాటల ద్వారా, మంచి మెమరీ వర్స్ ద్వారా, మరి ఆ రోజు గుడ్ ఫ్రైడే సాంగ్స్, మరి ఈస్టర్ సన్ రైజ్ అంటే రిజరక్షన్ సాంగ్స్, అవన్నీ మీరు పంపిమని వేడుకొంచున్నాము. మరి ఆ గుడ్ ఫ్రైడేకి రిలేటెడ్ గుడ్ ఫ్రైడే నాడు రిలీజ్ చేద్దాము. మరి సండే రిజరక్షన్ సాంగ్స్ ఈస్టర్ కొరకు మనము ప్రోగ్రాం కొరకు రిలీజ్ చేద్దాము. ఓకే, దయచేసి అవి మీరు తొందరగా నాకు పంపించండి, ఈ వారంలోనే పంపించమని వేడుకొంచున్నాను. మరి ఈ కార్యక్రమాన్ని మనం చిన్న ప్రార్థన ద్వారా ప్రారంభించుకుందాం. పరలోకం భూమిని సృజించిన మా తండ్రి, నీ నామమునకు వేలాది వందనాలు తండ్రి దేవా. నువ్వు మంచి దేవుడవు, మహోన్నతుడవు తండ్రి దేవా. మరి ఈ కార్యక్రమంలో అది నువ్వు సొంతం వరకు తోడునిడవై ఉండి పిల్లలు పంపించిన ప్రతి కార్యక్రమం నాయన నీ మహిమార్థంగా వచ్చేలా ఉన్న తండ్రి దేవా. ఈ కార్యక్రమం జరిగేలాగున మీరు మాకు తోడునిడవై ఉండి కాపాడమని కొద్ది విన్నపంలో ప్రభు అయిన యేసుక్రీస్తు పేట వేడుకొంచున్నాం తండ్రి దేవా, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మరి ఈ కార్యక్రమం ఒక చక్కటి పాట ద్వారా జోనాథన్ పాడి వినిపిస్తాడు. Call in the name of our Jesus Christ. Now I am going to sing a song, Bhu Punadi Munupe. సృష్టి ముందే ఆనంద ధ్వనులు చేసి పాడిని ఉదయ నక్షత్రాలు కొలకలేసినప్పుడే వారాలు తెరచినప్పుడే ఆనంద ధ్వనులు చేసి పాడిని దేవుని కుమారులు. నూతన ఆకాశము, నూతన లోకము, నూతన యెరూషలేము వచ్చును. గుడారమై ఉండును, మనమంతా పాడెదము. పునాది మునుపే ఈ లోక సృష్టి ఉందే ఆనంద ధ్వనులు చేసి పాడిని ఉదయ నక్షత్రాలు. జీవమే జీవమే, ప్రాణమే ప్రాణమే, నిత్యము మనలో ఉండును. జీవమే జీవమే, ప్రాణమే ప్రాణమే, నిత్యము మనలో ఉండును. తండ్రి క్రీస్తుయు పరిశుద్ధాత్ముడు మన
సృష్టి ముందే ఆనంద జనులు చేసి పాడిరి ఉదయ నక్షత్రాలు తొలగలిసినప్పుడే వారాలు తెరచినప్పుడే ఆనంద జనులు చేసి పాడిరి దేవుని కుమారుడు నూతన ఆకాశము నూతన లోకము నూతన యెరూషలేము వచ్చును ఆ దేవుడే మనకు గుడారమై ఉండును మనమంతా మరలా పాడెదము. John 38. God chose us before the foundation of this world in Jesus Christ as the sons of God and the morning stars, sang and worship the Lord. We worship the Lord and praise His holy name. Thank you. థ్యాంక్ యూ పాకా జోనాథన్. గాడ్ బ్లెస్ యూ నాన్న. మంచి పాట పాడి వినిపించినావు. ఇప్పుడు ఒక మంచి మెమరీ వర్స్ చూద్దాము. బేబీ వై జన్నత్ రియానా. థ్యాంక్ యూ రియానా, చక్కటి మెమరీ వర్స్ చెప్పినందుకు. గాడ్ బ్లెస్ యూ నాన్న. ఇప్పుడు ఒక మంచి సాంగ్ చూద్దాము. అలెక్స్ అండ్ అభినవ్. సాతానా విర్రవీగుచున్నావా లాక్డౌన్ని సాతానా సాతానా విర్రవీగుచున్నావా లాక్డౌన్ని యేసయ్యక సాధ్యమేమి లేదని యేసునందే నిత్య జీవముందని యేసయ్యక సాధ్యమేమి లేదని యేసునందే నిత్య జీవముందని యేసుని నమ్మిన వారందరూ ఎప్పటికైనా ఓడిపోరు. యేసుని నమ్మిన వారందరూ ఎప్పటికైనా ఓడిపోరు. సాతానా సాతానా విర్రవీగుచున్నావా లాక్డౌన్ని సాతానా సాతానా విర్రవీగుచున్నావా లాక్డౌన్ని అడలానో తాతయ్య ఒడలో లాక్డౌన్ అయినప్పుడు అడలానో తాతయ్య ఒడలో లాక్డౌన్ అయినప్పుడు నీడా చేసి ప్రార్థింపగా దేవుని కృపను పొందుకొనెను. నీలా చేసి ప్రార్థింపగా దేవుని కృపను పొందుకొనెను. సాతానా సాతానా విర్రవీగుచున్నావా లాక్డౌన్ని సాతానా సాతానా విర్రవీగుచున్నావా లాక్డౌన్ని అల్లాడి యోసేపు ఐగుప్తులో జైల్లో లాక్డౌన్ అయినప్పుడు అల్లాడి యోసేపు ఐగుప్తులో జైల్లో లాక్డౌన్ అయినప్పుడు నీళ్ళ చేసి ప్రార్థింపగా దేవుని దయను పొందుకొనెను. నీళ్ళ చేసి ప్రార్థింపగా దేవుని దయను పొందుకొనెను. సాతానా సాతానా విర్రవీగుచున్నావా లాక్డౌన్ని సాతానా సాతానా విర్రవీగుచున్నావా లాక్డౌన్ని ఈనాడు మేము కూడా 2020లో కరోనాతో పోరాడుచుండగా ఈనాడు మేము కూడా 2020లో కరోనాతో పోరాడుచుండగా నీళ్ళ చేసి ప్రార్థింపగా దేవుని విజయాన్ని చూచెదము. నీళ్ళ చేసి ప్రార్థింపగా దేవుని విజయాన్ని చూచెదము. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అలెక్స్. గాడ్ బ్లెస్ యూ నాన్న. అభినవ్ మంచి పాట పాడి వినిపించారు. ఇప్పుడు ఒక సాంగ్ చూద్దాం. లియాన్ మార్కస్. Hi friends, I'm Leon Marcus. I'm here to sing a song. There were 12 disciples. Jesus called to help him. Simon, Peter, Andrew, James' brother John, Philip, Thomas, Matthew, James the son of Alphaeus, Thaddeus, Simon, Judas, and Bartholomew. He has called us too. He has called us too. We are His disciples. I am one and you. He has called us too. He has called us too. We are His disciples. We His work must do. Bye friends. థ్యాంక్ యూ లియాన్. చక్కటి పాట పాడి వినిపించినావు బట్టే. గాడ్ బ్లెస్ యూ. ఇప్పుడు ఒక మెమరీ వర్స్ చూద్దాం. అనన్య. Hi everyone.
everyone, my name is Ananya. Today I am going to tell you a memory verse, Psalm 1. Blessed is the man who walks not in the counsel of ungodly, not stand in the seat of sinners, nor sit in the seats of scornful. But his delight is in the law of the Lord, and did his law he meditates day and night. He shall be planted like a tree by the rivers of water that brings forth its fruit in its season, whose leaves shall also not wither, and whatever he does shall prosper. The ungodly are not so, but they are like the chaff which the wind drives away. Therefore the ungodly shall not stand in the seats of sinners, nor sinners in the congregation, and for the righteousness. For the Lord knows the way of the righteousness, and the way of the ungodly shall perish. Amen. చక్కటి మెమరీ వర్స్ చెప్పిన అనన్యకు చాలా థ్యాంక్స్. గాడ్ బ్లెస్ యు నాన్న. ఇప్పుడు ఒక సాంగ్ చూద్దాం. జనత్ రియానా లియాన్ మార్కస్. And we are here to sing a song. Satana neevu, apavane neevu, kommuletaru, katakuranju. Nee puttinaku telusu, nee puttalu telusu, neeto chalimela, neeku naku snehama. ఓ సకన పో 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 దగ్గరికి రావద్దు పో. ఓ సకన పో 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 దగ్గరికి రావద్దు పో. సైనా మిత్రుడు, ఏసై నా రక్షకుడు, ఏసై నీ మోక్షకుడు, నా ప్రభు యేసే. లా 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 థ్యాంక్ యూ నాన్న. చక్కటి పాడి వినిపించారు. గాడ్ బ్లెస్ యూ. ఇప్పుడు ఒక సాంగ్ చూద్దాము. లెనిసా పర్ల్, లెనిసా పర్ల్. Praise the Lord, everyone. Today we are going to sing a song. Light of the world, you step down into darkness. Open my eyes, let me see beauty that made his heart adore you. Whole of a life spent with you. So here I am to worship, here I am to bow down, here I am to say that you're my God. You're altogether lovely, altogether worthy, altogether wonderful to me. I never know how much it costs to see my sin upon that cross. I never know how much it costs to see my sin upon that cross. So here I am to worship, here I am to bow down, here I am to say that you're my God. You're altogether lovely, altogether worthy, altogether wonderful to me. Thank you. థ్యాంక్ యూ నాన్న. చక్కటి పాడి వినిపించినందుకు. గాడ్ బ్లెస్ యూ. ఇప్పుడు మనం ఒక చక్కటి బైబిల్ స్టోరీ చూద్దాము. మరి ఈ వారం కొరకు సిద్ధపరిచిన టీచర్, సండే స్కూల్ టీచర్ సుజాత సారథి గారు, వారు మీకు మంచి బైబిల్ స్టోరీ చెప్తారు. వినండి, ఎంజాయ్ చేయండి. హలో పిల్లలు, ఎలా ఉన్నారు? అందరు ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటున్నాను. బై గాడ్స్ గ్రేస్ మీరు, మీ ఫ్యామిలీస్ అందరు కూడా బాగున్నారు అనుకుంటున్నాము. బాగా చదువుకుంటున్నారు కదా ఇంట్లో ఉండి. టైం వేస్ట్ చేస్తున్నారా? ఓకే, మీరు రెగ్యులర్గా బైబిల్ కూడా చదువుకొని ప్రేయర్ కూడా చేసుకుంటున్నారు అని అనుకుంటున్నాము. ఐ హోప్ యూ పీపుల్ ఆర్ డూయింగ్ ఓకే. పిల్లలు, ఐ వాంట్ టు థ్యాంక్ గాడ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ టు షేర్ a story with you all today, and I also want to thank a church council and Gnani Anna for giving this opportunity. Okay pillalu, so iroju a story telusukovalanda meeku. Okay, I am going to tell a story about a king called Jehoshaphat. Okay, a king gurinchi First Kings chapter 22 lo undi. At the same time Second Chronicles chapter 17 to 22 చాలా చాప్టర్స్ లో ఆ కింగ్ గురించి రాయడము జరిగిందంట. సో దేర్ మస్ట్ బి సంథింగ్ స్పెషల్ కదా, ఇన్ని చాప్టర్స్ లో ఆయన గురించి రాశారు అంటే ఐఎమ్ ష్యూర్ దేర్ మే బి సంథింగ్ గ్రేట్ అబౌట్ హిమ్ కదా. ఓకే పిల్లలు, సో బిఫోర్ జస్ట్ వి గెట్ ఇన్ టు ద స్టోరీ, షల్ వి bow down our heads and pray? అందరు కూడా
కళ్ళు మూసుకోండి, ప్రేయర్ చేసుకొని మనము స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఓకేనా పిల్లలు? కళ్ళు మూసుకోండి. పరలోకమందున మా తండ్రి, ఈ సమయం ఇచ్చినందుకు నేను వందనం, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నానయ్యా. నాయన బిడ్డలందరికీ స్టోరీ షేర్ చేసుకునే భాగ్యం ఇచ్చినందుకు వందనం చెల్లిస్తున్నాను ప్రభనైనా. బిడ్డలు స్టోరీ వింటుండగా వారికి మంచి ఇంట్రెస్ట్ని ఇవ్వండి ప్రభనైనా. అదేవిధంగా స్టోరీ విని మర్చిపోకుండా బిడ్డలు నాయన హృదయాల్లో పెట్టుకొని నైనా వాళ్ళు మంచి పాటలు నేర్చుకునేటట్టు మీరే సహాయం చేయమని అడుగుతూ, నేర్చుకుని దాన్ని ఫాలో అయ్యేటట్టు కూడా మీరే హెల్ప్ చేయమని అడుగుతూ ఏసైనా అడుగుతున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్ అన్నారా పిల్లలు? ఓకే. సో బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద స్టోరీ నేను ఫస్ట్ మీకు ఈరోజు మెమరీ వర్స్ నేర్పిస్తాను. ఓకేనా? ద మెమరీ వర్స్ ఫర్ టుడే ఈజ్ ఫ్రమ్ Psalms 118, 8 and 9 verses. ఈ మెమరీ వర్స్ మీ అందరికీ తెలిసే ఉంటుంది, కానీ నేను ఒక్కసారి మీకు నేర్పించాలని అనుకుంటున్నాను. ఓకే? కీర్తనలు 118, 8, 9 వచనంలో, మనుషులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు, రాజులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఓకే? మనుషులను నమ్ముకోవడం కంటే, గొప్ప గొప్ప రాజులని నమ్ముకోవడం కంటే ఎవరిని ఆశ్రయించడం మేలంట? మన దేవుణ్ణి ఆశ్రయించుట మేలు అంట. సో ఈ వర్స్ రిలేటెడ్ స్టోరీ నేను మీకు చెప్పాలని అనుకుంటున్నాను. ఓకే, సరేనా? అయితే ఇస్రాయెల్ అనే కింగ్డమ్ ఫస్ట్ కింగ్ ఎవరో తెలుసా పిల్లలు? మీకు ఆల్రెడీ చాలాసార్లు మన టీచర్స్ చెప్పుంటారు. ద ఫస్ట్ కింగ్ వాజ్ కింగ్ సౌల్. కింగ్ సౌల్ తర్వాత కింగ్ డేవిడ్ ఇజ్రాయెల్ కింగ్డమ్ ని రూల్ చేసిండు. కింగ్ డేవిడ్ తర్వాత ఏమైంది? కింగ్ సోలమన్ రూల్ ద కింగ్డమ్ ఆఫ్ ఇజ్రాయెల్. సో ఒక్కొక్క కింగ్ అంట 40 ఇయర్స్ రూల్ చేసిందంట. 40 ఎన్ని ఇయర్స్ అయినాయి మనకి? 120 ఇయర్స్ అయినాయి కదా. సో 120 ఇయర్స్ అంట ఇజ్రాయెల్ కింగ్డమ్ ని కింగ్స్ వీళ్ళు రూల్ చేసిన తర్వాత డిఫరెన్సెస్ వచ్చేసినాయంట. డిఫరెన్సెస్ వచ్చేసి ఏం చేశారంట? ఇజ్రాయెల్ వాజ్ డివైడెడ్ ఇంటూ సౌత్ అండ్ నార్త్ కింగ్డమ్ అనమాట. ఓకే, డివైడ్ అయిపోయిన తర్వాత నార్త్ లో అంట ఒక 20 కింగ్స్ ఏమో రూల్ చేశారంట. అయితే ఆ నార్త్ ఇజ్రాయెల్ నార్త్ కింగ్డమ్ లో అంట రూల్ చేసిన కింగ్స్ అందరూ చాలా మటుకు వాళ్ళు మన దేవుని అడుగుజాడలో నడవకుండా వారి ఓన్ గా వాళ్ళు రూల్ చేయడం స్టార్ట్ చేసిందంట. ఇంకా ఇన్స్టెడ్ ఆఫ్ ప్రేయింగ్ టు ఆ లివింగ్ గాడ్ దే వర్షిప్డ్ ఆల్ ద ఫాల్స్ గాడ్స్ అన్నమాట. అయితే చాలా మటుకు అంతా బ్యాడ్ కింగ్సే రూల్ చేసిందంట. అట్ ద సేమ్ టైమ్ ఆన్ ద సదర్న్ కింగ్డమ్ అక్కడ దే వేర్ ఆల్సో ఆల్మోస్ట్ 20 కింగ్స్ హు రూల్ ద కింగ్డమ్ అనమాట. సో అందులో మాత్రము ఒక 8 కింగ్స్ అంట చాలా మంచిగా రూల్ చేసిందంట. అంటే మంచిగా రూల్ చేసిందంటే ఏంటి? వారు దేవుడు చెప్పిన లాస్ వినడము, దాన్ని ఫాలో అవడము, ప్రతి విషయంలో దేవుని పైన ఆధారపడటం అట్లా చేసిండ్రంట. సో ద సెకండ్ అమాంగ్ దెమ్ ఇస్ కింగ్ జెహోషాఫాత్. ఓకే, కింగ్ జెహోషాఫాత్ అంట వాళ్ళ డాడీ హీ వాజ్ కింగ్ ఆసా. కింగ్ ఆసా కూడా దేవుని పైన ఆధారపడి దేవుడి ఆజ్ఞలన్నీ గాయకొని మంచిగా రూల్ చేసేవాడట. అయితే కింగ్ జెహోషాఫాత్ గురించి కూడా మనము 2 Chronicles chapter 17 to 22 చాప్టర్స్ లో చాలా ఆయన గురించి రాయడం జరిగిందనమాట. సో కింగ్ జెహోషాఫాత్ అంట ఫస్ట్ మెయిన్ థింగ్ వాట్ రిటర్న్ అబౌట్ హిమ్ వాజ్ తనకంట దేవుడి పట్ల చాలా భక్తి మరియు ఆసక్తి ఉంది అని మనము 17th chapter లో చూస్తామన్నమాట. అంటే భక్తి అండ్ ఆసక్తి అంటే హీ ఆల్వేస్ డిపెండెడ్ ఆన్ గాడ్, హీ ఆల్వేస్ అప్రోచ్ టు గాడ్ ఫర్ ఎవ్రీథింగ్ అనమాట. దేవుడు అంటే భయము, భక్తి. ఇప్పుడు మనం పేరెంట్స్ పైన భయం, భక్తి ఉండాలని మనం పేరెంట్స్ ఊరికే మనల్ని అంటుంటారు కదా, అది మీకు తెలిసే ఉండొచ్చు కదా. అట్లనే ఈ కింగ్ జెహోషాఫాత్ అంట he was very much dependent on God and he always seeked God అన్నమాట. ప్రతిదీ కూడా దేవుని పైన ఆధారపడుతూ ఉండడం వల్ల దేవుడు అంట ఆయనని ఒక మంచి
గా తయారు చేసినట్టు. అంటే వెన్ గాడ్ ఈజ్ విత్ అస్ ఆల్సో, మనం కూడా దేవుని పైన డిపెండ్ అయితే మనకన్నీ విజయాలే వస్తాయి కదా. అట్లనే కింగ్ జెహోషాఫాత్ కూడా తను రూల్ చేసింది ఎన్ని ఇయర్స్ అంటే 25 years. He became a king at the age of 35 years and he ruled Judah for 25 years అనమాట. సో ఆ 25 yearsలో కూడా తను ఎప్పుడు కూడా ప్రతిదానికి దేవుని పైన ఆధారపడటము అట్లా చేసేవాడంట. ఏం చేసిందంట, తనొక్కడే దేవుడి పైన ఆధారపడడం కాకుండా తన యూదా దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా దేవుడిని అప్రోచ్ కావాలా, దేవుని దగ్గర ప్రేయర్ చేయాలా, దేవుని పైన డిపెండ్ కావాలా అని ఏం చేసిందంట, తను ఒక 16 పెద్దల్ని, సమ్ ఆఫ్ దెమ్ వేర్ లెవైట్స్ అండ్ సమ్ ఆఫ్ దెమ్ వేర్ ప్రాఫిట్స్ అనమాట, వాళ్ళందరినీ ఏం చేసిందంట అపాయింట్ చేసేసి జెరూసలేంలో జూడాలో అంతా వాళ్ళందరినీ స్ప్రెడ్ చేసేసి ఏం చేసిందంట, మీరు వెళ్ళి దేవుడి లా గురించి మన ప్రజలందరికీ చెప్పండి. ప్రజలందరూ కూడా నేను ఏ దేవుడిని అయితే మొక్కుతున్నానో ఆ దేవుడినే వాళ్ళు ప్రార్థించాలా, నిజమైన దేవుడిని వారందరూ కూడా తెలుసుకోవాలని 16 heads ని అపాయింట్ చేసి ఆ 16 heads ని ప్రతి ఒక్క ఏరియా కవర్ అయ్యేటట్టు చేసి దేవుని ధర్మశాస్త్రం గురించి ప్రీచ్ చేయడానికి వాళ్ళని పంపించిందట. అయితే అలా చేస్తూ ఉంటే దేవుడికి కూడా జెహోషాఫాత్ అంటే చాలా మంచిగా అనిపించి, ఈయన ప్రతిదానికి నన్ను ఆశ్రయిస్తుంది, హీఈస్ అప్రోచింగ్ మీ అని దేవుడు కూడా బాగా బ్లెస్ చేసి ఏమైందంట, ప్రజలు కూడా ఈ కింగ్ ని మంచిగా నమ్మేసి దే యూస్ టు గివ్ లాట్ ఆఫ్ గిఫ్ట్స్ టు ద కింగ్స్ అంట. ఇంకా చుట్టుప్రక్కల ఉన్న అదర్ కింగ్స్ ఆల్సో ఇన్స్టెడ్ ఆఫ్, అంటే మామూలుగా వేరే కింగ్కి ఈ కింగ్కి పడకపోవడము, ఫైటింగ్ చేయడము, వార్ చేయడము, బ్యాటిల్ చేయడము అవన్నీ జరుగుతుంటాయి కదా. కానీ ద వే జెహోషాఫాత్ రూల్డ్, వేరే కింగ్స్ కూడా అసలు ధైర్యం చేయలేదంట దానికి అగేన్స్ట్ గా పోయి వార్ చేయడం కానీ ఫైట్ చేయడానికి కూడా వాళ్ళకి ఎవరికి కూడా అలాంటి అభిప్రాయం కూడా లేకుండే అంట. ఇంకా దేవుడు ఎప్పుడు జెహోషాఫాత్ దగ్గర ఉండి అన్ని చూసుకుంటున్నాడు కాబట్టి తన రూలింగ్ టైం ఆ టైంలో అంట ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవంట. అండ్ రాదర్ హీ వాజ్ బీయింగ్ బ్లెస్డ్, ఎందుకంటే చుట్టుపక్కల రాజులు వాళ్ళు ఏం చేసేవారంట, ఫిలిస్టైన్స్ లాట్ ఆఫ్ గిఫ్ట్స్ తెచ్చి ఇచ్చారంట తనకి. అండ్ దే వర్ ఆల్సో అరబ్స్ who gifted almost 7,000 rams and 7,000 goats to 7,000 అంటే 14,000. సో ఆయనకి చాలా అంటే ప్లెంటీ, హీ హ్యాడ్ ప్లెంటీ ఆఫ్, అంటే లేమి అనేది లేకుండా దేవుడు మంచిగా జెహోషాఫాత్ రూలింగ్ని కాపాడుకుంటూ వచ్చిందనమాట. అయితే ఇంకా జెహోషాఫాత్ అంట హీ కుడ్ ఆల్సో మెయింటైన్ లాట్ ఆఫ్ ఆర్మీ, ఆల్మోస్ట్ మిలియన్స్ ఆఫ్ ఆర్మీని తను పెట్టుకున్నాడంట. తన కింగ్డమ్ ఎవరు వచ్చినా, ఎట్లాంటి ఎనిమీస్ వచ్చినా కూడా రెడీగా ఉండడానికి అని వాళ్ళ అంటే మంచి బలమైన మనుషులని పెట్టుకొని అట్లా రూల్ చేస్తుండేవాడంట. అట్ ద సేమ్ టైం హీ వాజ్ బ్లెస్డ్ అని చెప్పాను కదా, హీ వాజ్ బ్లెస్డ్ విత్ లాట్ ఆఫ్ రిచెస్, గిఫ్ట్స్ అండ్ ఎవ్రీథింగ్. సో పెద్ద స్టోర్ హౌసెస్ కట్టించిండంట. సో దట్ ఇన్ కేస్ ఇన్ ఫ్యూచర్ ఏమన్నా వాళ్ళకి ఏ టైంలో లేకపోవడం అని జరిగితే ఆ స్టోర్ హౌసెస్లో నుంచి తీసుకొని యూజ్ చేసుకోవచ్చు, ప్రజలకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండొద్దు అని చాలా మంచిగా రూల్ చేసిందంట. అట్ ద సేమ్ టైం పెద్ద ఫోర్ట్స్ అవి కూడా చాలా కట్టించిందంట. ఆల్ అరౌండ్ హిస్ కింగ్డమ్ పెద్ద బార్డర్స్ వేసేసిందంట. సో దట్ ఎనిమీస్ వచ్చి ఈజీగా అటాక్ చేయకుండా ఉండాలి అన్నట్టు అలా మంచి రూలింగ్లో ఉన్నాడనమాట. అయితే ఏమైందంటే హీ వుడ్ ఆల్సో ట్రై టు మెయింటైన్ గుడ్ రిలేషన్, గుడ్ ఫ్రెండ్షిప్ విత్ అదర్ కింగ్స్ ఆల్సో అనమాట. సో ఆ టైంలో ఏమైందంట, మంచి రూలింగ్ అవుతుంది అంతా చేస్తున్నారు. ఆ టైంలో కింగ్ ఆహాబ్ అని హీ వాజ్ రూలింగ్ ఇజ్రాయెల్ అనమాట. ఇజ్రాయెల్ రాజు ఏం చేసిందంట, ఆహాబు ఈ కింగ్
మంచిగా ఫ్లరిష్ అవుతుండు, ఈ కింగ్ మంచిగా ఉండు, నేను అతని దగ్గరికి వెళ్ళి నా డాటర్ని అతనికి ఇచ్చి పెళ్లి చేద్దామని వాళ్ళ వైఫ్ ఆయన అవుతాడు. వాళ్ళ వైఫ్ ఎవరు? జెజబెల్ క్వీన్ అనమాట. ఇద్దరు ప్లాన్ చేసిందనమాట. ప్లాన్ చేసేసి ఏం చేసిందంటే జెహోషాఫాత్ దగ్గర పోయి వాళ్ళ కొడుకుని వీళ్ళ కూతురు పెళ్లి చేసిందనమాట. సో ఒక్కొక్కసారి వన్స్ దే ఎంటర్డ్ ఇన్ టు రిలేషన్షిప్, దే వర్ వెరీ గుడ్ ఇనఫ్ విత్ ఈచ్ అదర్. అదంతా అయిపోయిన తర్వాత సో ఒక రోజంట జెహోషాఫాత్ కింగ్ అహాబ్ దగ్గర పోయినప్పుడు ఏమన్నాడంట, ఓకే నీకు నేను ఒకటి అడుగుతాను, నువ్వు నో అనద్దు అని చెప్పిండంట. ఏంటిది అది అంటే, మనము ఇక్కడ రామ్ గిలియాద్ అని ఒక ప్లేస్ ఉంది, అక్కడ కింగ్ ఆరామ్ ఆయనతో పోయి మనం ఫైటింగ్ చేసి ఆయనని ఓడించేసి వస్తాము అని చెప్పిండట. అయితే ఇప్పుడు ఈయన కింగ్ జెహోషాఫాత్ ఏమో హీ వాంట్స్ టు హ్యావ్ గుడ్ రిలేషన్ విత్ కింగ్ అహాబ్ కదా. సో హీ కుడ్ నాట్ సే నో బికాస్ హిస్ డాటర్ ఆల్సో is being given into the family. So family relation maintain చేయాలి, ప్లస్ గుడ్ రిలేషన్ మెయింటైన్ చేయాలి అని ఏం చేసిందంట అతను, సరే ఓకే అని ఒప్పుకున్నాడు కానీ బట్ స్టిల్ ఏమైందంట, హీ వైజ్లీ గాట్ అ థాట్ అనమాట. ఏం చేసిందంట, మనము సరే ఐ డోంట్ మైండ్ జాయినింగ్ యూ ఇన్ ఫైటింగ్ విత్ దెమ్, కానీ బిఫోర్ దాట్ షల్ వి అప్రోచ్ సమ్ ఆఫ్ అ ప్రాఫిట్స్ ని పిలిపించి మనము అడుగుదాము, అడిగి కనుక్కుందాం, దేవుని చిత్తం ఏమిటో కనుక్కుందాము అని అన్నారంట. అయితే దే వేర్ అబౌట్ 400 ప్రాఫిట్స్ అనమాట ఆల్ ఓవర్ ఇజ్రాయెల్. సో ఏం చేసిందంట, కింగ్ అహాబ్ వాళ్ళందరినీ పిలిపించిందంట. అయితే ఆ ప్రాఫిట్స్ అందరు ఏం చేసిందంట, కింగ్ కి ఫేవర్ గా మాట్లాడి అన్నారంట, ఓకే నువ్వు కింగ్ ఆరామ్తో వెళ్ళిపోయి ఫైట్ చెయ్యి, నువ్వే గెలుస్తావు, నువ్వే విన్ అవుతావు అని చెప్పి ఆ ప్రాఫిట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఓకే అన్నారంట. బట్ స్టిల్ జెహోషాఫాత్ కింగ్ ఏం చేసిందంట, నో మన యెహోవా దేవుని ప్రవక్తలు ఎవరు లేరా, వాళ్ళని పిలిపించండి, వాళ్ళని అడిగి కన్ఫర్మ్ చేసుకుందాం, మన దేవుడు ఏమంటున్నాడో దాన్ని బట్టి మనము ప్రొసీడ్ అవుదాము అని చెప్పేసి ఏం చేసిందంట, పోయి ఒక ప్రాఫిట్ హూస్ రియలీ డిపెండెంట్ ఆన్ అవర్ గాడ్ పిలిపించారనమాట. పిలిపించగానే ఆయన పేరు ఏంటంటే మికాయా. ఏం పేరు? ప్రాఫిట్ మికాయా రాగానే ఏం చేసిందంట, కింగ్ ఆహాబ్ కంట మికాయా అంటే ఇష్టం ఉండదు. ఎందుకంటే దేవుడు ఏదైతే చెప్తాడో అదే, అంటే తను అబద్ధాలు చెప్పకుండా కింగ్ని కన్విన్స్ చేయాలి అనే ఆలోచన లేకుండా దేవుడు ఏదైతే మాట్లాడుతున్నాడో అది డైరెక్ట్ గా కింగ్ అహాబ్కి చెప్తారనమాట. కింగ్ అహాబ్ని చాలా మంది దేవుని ప్రవక్తలు వచ్చి చాలా మంది కరెక్ట్ చేయడానికి ట్రై చేశారు, కానీ కింగ్ అహాబ్ వాజ్ వెరీ స్టర్న్ అనమాట. లేదు, ఆయన ఎప్పుడు చూసినా బయలుదేవతల్ని, ఫాల్స్ గాడ్స్ ని అట్లా వర్షిప్ చేయడం అదంతా చేసేవాడు. సో మన దేవుని ప్రవక్త ఎవరైతే వచ్చి ఏమైనా చెప్తే కింగ్ అహాబ్ కంట చాలా కోపం వచ్చేదనమాట. అయితే ఏం చేసిందంట, మికాయా రాగానే ఆహాబ్ ఏమన్నాడంట, కింగ్ ఆహాబ్ ఏమన్నాడంట, జెహోషాఫాత్ నాకు ఈ మికాయా అంటే నాకు ఇష్టం లేదు, ఎందుకంటే ఎప్పుడు చూసినా నాకు అగెయిన్స్ట్ గానే చెప్తుంటాడు, నేను ఏదైతే అనుకుంటానో దానికి అగెయిన్స్ట్ గా చెప్తాడు, దట్స్ వై ఐ డోంట్ లైక్ హిమ్ అని చెప్తాడనమాట కింగ్ అహాబ్. అలాగనే లేదు ఏం కాదు, మనము దేవుని ప్లాన్ ఏందో మనం వినాలి కదా, దేవుడు మన పట్ల ఏం బయలుపరుస్తాడో మనము ఆ ప్రవక్త ద్వారా వినాలి తప్పకుండా అంటే సరే అని మికాయా రాగానే అడుగుతారనమాట. ఏమంటారు మికాయా, దేవుడు ఏం చెప్తున్నాడు, మేము కింగ్ ఆరామ్తో వెళ్ళి ఫైటింగ్ చేయాలా వద్దా, ఏమంటున్నాడు దేవుడు అని ఫస్ట్ కొంచెం సర్కాస్టిక్ గా ఇచ్చేస్తాడు లేండి, పోండి, ఆ కింగ్ ని మీ చేతిలోకి ఇచ్చేస్తాం, మీరు ఆ కింగ్ ని చంపేస్తారు అని అంటే తను హోల్ హార్టెడ్ గా చెప్పాడనమాట. ఏదో కొంచెం వెటకారంగా చెప్పినట్టు అనిపిస్తుంది అనమాట. అయితే కింగ్ జెహోషాఫాత్ కి డౌట్ వస్తుంది అనమాట, ఇది కరెక్టేనా, నిజంగా యెహోవా దేవుడు అదే చెప్తున్నాడా, నువ్వు కరెక్ట్ గా చెప్పు,
నువ్వు యెహోవా దేవుడు ఏం చెప్తుందో అది వినడానికి నేను రెడీగా ఉన్నాను అని కింగ్ జెహోషాఫాత్ అంటాడనమాట. అనగానే కింగ్ జెహోషాఫాత్ చెప్పగానే కింగ్ మికాయా ఏమంటాడంటే, మీరు యుద్ధంకి పోతారు, అయితే ఇశ్రాయేల్ ప్రజలందరూ కాపరి లేని గొర్రె పిల్లల వల్లే అంతా చెదిరిపోతున్నట్టు దేవుడు నాకు బయలుపరుస్తున్నాడు అని చెప్తాడనమాట. అంటే వాట్ డస్ ఇట్ మీన్? కాపరి లేని గొర్రెలు అంటే విచ్ మీన్స్ దాట్ మన ఇజ్రాయలైట్స్ కి ఒక కింగ్ అంటూ ఎవరు ఉండరు, ఇష్టం ఉన్నట్టు చెల్లా చెదరైపోతారని చెప్తాడనమాట. చెప్పగానే ఇంకా మళ్ళీ కింగ్ ఆహాబ్కి ఏమైంది, కోపం వచ్చేస్తుంది కదా. ట్రూత్ ఏది తెలుసుకోవడానికి ఆయనకి విల్లింగ్నెస్ ఉండదు కదా. సో కింగ్ ఆహాబ్కి కోపం వచ్చేసి దట్స్ అంటే నేను అందుకే చెప్పినా, నేను జెహోషాఫాత్ అందుకే చెప్పినా నేను మికాయా వద్దు, నేను ఎప్పుడు నాకు అగేన్స్ట్గా నేను చెప్తాను, తీసుకుపోయి ఆయనని ప్రిజన్లో పెట్టేయండి అని చెప్తాడనమాట. చెప్పగానే మికాయా ఏమంటాడు, సరే సరే నువ్వు వెళ్ళి నువ్వు ఒకవేళ నువ్వు కింగ్ని డిఫీట్ చేసి రిటర్న్ అయినావనుకో, నిజంగానే నేను నిజమైన ప్రవక్తను కాదని ప్రూవ్ చేసుకుంటా అని అంటాడనమాట. అయితే అని సరే అని ఇంకా వాళ్ళు ఏం చేసిందంట, కింగ్ ఆహాబ్ చెప్పిన దానికి ఏం చేసిందంట కింగ్ జెహోషాఫాత్ కూడా సరే సరే ఓకే నువ్వు ఇంతగా అంటున్నావు కదా, లెట్స్ గో ఫర్ ద బ్యాటిల్ అని కింగ్ ఆరాంకి అగేన్స్ట్ గా పోతారంట. వెళ్ళేటప్పుడు ఇంకా కింగ్ ఆహాబ్ ఏం చేసిందంట, లేదు నేను మారు వేషం వేస్తాను, అంటే ఐ విల్ నాట్ లుక్ లైక్ అ కింగ్, నేను కింగ్ దుస్తులు వేసుకొని రాను, నువ్వు మాత్రము నీ కింగ్ డ్రెస్ వేసుకొని వచ్చేయని పోతారనమాట. పోగానే అక్కడ కింగ్ ఆరామ్ ఏం చెప్తాడంటే వాళ్ళందరికీ, అక్కడ ఆర్మీకి ఏం ఇన్స్ట్రక్ట్ చేస్తాడంటే, ఎవరిని ఏం చేయకండి ఎక్సెప్ట్ ఫర్ కింగ్ ఆహాబ్. కింగ్ ఆహాబ్ ఈజ్ అవర్ టార్గెట్. కింగ్ ఆహాబ్ ని మాత్రం మీరు ఎట్టి పరిస్థితిలో చంపేయాలని ఆ చీఫ్ ఆర్మీస్ అందరికీ చెప్తాడనమాట. చెప్పగానే ఏమైతుంది, ఇంకా వీళ్ళందరూ వెళ్తారు. వెళ్ళగానే ఏం చేస్తారు, ఫస్ట్ వాళ్ళు ఎవరిని అటాక్ చేస్తారు, కింగ్ డ్రెస్ లో ఎవరున్నారు, కింగ్ జెహోషాఫాత్ ఉన్నాడు కదా, కింగ్ జెహోషాఫాత్ ని అటాక్ చేసేస్తారనమాట. వాళ్ళు ఆల్మోస్ట్ చంపడానికి పట్టేసుకుంటారనమాట. పట్టేయగానే దేవుడా దేవుడా నన్ను కాపాడు, దేవా నన్ను కాపాడు అని కింగ్ జెహోషాఫాత్ అరుస్తాడనమాట. అరవగానే అక్కడ ఎవరైతే చీఫ్ ఆర్మీ ఎవరైతే కింగ్ జెహోషాఫాత్ ని పట్టేసుకున్నారో చంపడానికి, వాళ్ళకి డౌట్ వస్తుంది అనమాట, ఇదేంటి కింగ్ ఆహాబ్ కొత్తగా దేవుడా దేవుడా అంటుండు, ఐ డోంట్ థింక్ సో, ఈయన నిజమైన ఈయన కింగ్ ఆహాబ్ కాదనుకుంటా అనేసి, ఎవరు నువ్వు అని చూస్తే నేను కింగ్ ఆహాబ్ని కాదు, నేను కింగ్ జెహోషాఫాత్ని అని అప్పుడు రివీల్ చేస్తాడనమాట. రివీల్ చేయగానే వాళ్ళు మనం రాంగ్ పర్సన్ ని పట్టుకున్నామని చెప్పేసి వాళ్ళు వదిలేసి ఇంకా అట్లా ఫైటింగ్ అంతా అయిపోయి ఫైనల్ ఏమైతుందంటే వాళ్ళు దే విల్ కిల్ కింగ్ ఆహాబ్ అనమాట. కింగ్ ఆహాబ్ ని చంపేయగానే ఇంకా కింగ్ ఆహాబ్ ని తీసుకొని ఎక్కడికి వచ్చేస్తారు, సమరియాకి తీసుకొని వస్తే ఏమైతుందంటే యాజ్ ప్రాఫిట్ ఎలీషా సెడ్, కింగ్ ని లైక్ నాబోత్ స్టోరీ మీరు వినుంటారు. ఆ నాబోత్ స్టోరీలో నాబోత్ ని చంపిపిస్తే కుక్కలు వచ్చి ఆయన శవంని లిక్ చేస్తాయి అనమాట. సో కింగ్ ఎలీషా కూడా వచ్చి ఏం చెప్తారంటే తనకి, నువ్వు నాబోత్కి ఎట్లయితే చేసినావో నీకు కూడా అదే వస్తుందని యెహోవా దేవుడు నీకు చెప్తున్నాడు అని ముందే బయలుపరుస్తాడనమాట, ముందే ప్రవక్త చెప్తాడనమాట. సో ఏదైతే ప్రవక్త ప్రాఫిట్ చెప్పినాడో సేమ్ థింగ్ విల్ హ్యాపెన్ టు కింగ్ ఆహాబ్ ఆల్సో. కింగ్ ఆహాబ్ డెడ్ బాడీని కూడా వచ్చి కుక్కలు ఏం చేస్తాయంటే లిక్ చేస్తాయంట. అయితే అది అయిపోతుంది. ఇంకా అయిపోయిన తర్వాత జెహోషాఫాత్కి ఏమైంది, అప్పుడు రియలైజ్ అవుతాడు, అవును కదా నేను తప్పు చేసినాం కదా, దేవుడు మాకు చెప్తే కూడా మేము వినకుండా ఏం చేసినాము వెళ్ళినాం కదా అని దెన్ హీ విల్ రియలైజ్ హిమ్సెల్ఫ్ అండ్ దేవుని దగ్గరికి వచ్చి క్షమాపణ అడుగుతాడు అనమాట. అయితే అలా అయిపోయిన తర్వాత ఇంకా తన కింగ్డమ్కి రిటర్న్ అయిపోతాడు. దెన్ హీ ఫీల్స్ దట్ హీ షుడ్ డూ సంథింగ్ ఎల్స్ ఫర్ దేర్ అంటే వాళ్ళ ప్రజలకు ఇంకేదో చేయాలని చెప్పేసి ఏం చేస్తారు, కొంతమంది మంచి జడ్జెస్ ని అపాయింట్ చేశాడు అనమాట. జడ్జెస్ ని అపాయింట్ చేసి కరెక్ట్ జస్టిస్ జరగాల మా ప్రజలకని, అంటే నా దేవుడు న్యాయమైన దేవుడు, ఎవరికి కూడా అన్యాయం జరగవద్దు అని చెప్పేసి మంచి జడ్జెస్ ని అపాయింట్ చేసి వాళ్ళ కింగ్డమ్ లో
ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా, ఎవరైనా ఏమైనా తప్పు చేసినా వాళ్ళకి తగిన పనిష్మెంట్స్ ఇవ్వడం అవి చేసుకుంటా హీ కీప్స్ రూలింగ్ అనమాట. తర్వాత కొన్ని ఇయర్స్ తర్వాత మళ్ళీ ఏమవుతుంది, ఆహాబ్ చనిపోయాడు కదా, వాళ్ళ కొడుకు ఎంటర్ అవుతాడు అనమాట. వాళ్ళ కొడుకు ఎంటర్ ఏం చేస్తాడు, మళ్ళీ ఈయనతోని జెహోషాపాత్ని మళ్ళీ పిలుస్తాడనమాట. వచ్చి నాతో బిజినెస్ చేయండి, నేను కొన్ని షిప్స్ ఏం చేస్తున్నాను, ఓఫీర్ అనే ప్లేస్కి గోల్డ్ అవి తెచ్చుకోవడానికి నేను షిప్స్ని పంపిస్తున్నాను, నువ్వు నాతో రా, నువ్వు నీ సర్వెంట్స్ని కూడా నాతో పంపి అని చెప్తాడనమాట. చెప్తే ఏం చేస్తాడంటే ఫస్ట్ ఓకే ఓకే అని విల్లింగ్నెస్ చూపిస్తాడు. కానీ అప్పుడు దేవుడు మళ్ళీ ఏం చేస్తాడు, జెహోషాపాత్ దగ్గరికి ఎలియాజర్ అనే ఒక ప్రాఫిట్ని పంపుతాడు. ఎలియాజర్ ఏం చెప్తాడంటే, నో నువ్వు ఈ కింగ్తో నువ్వు చెయ్యి కలపొద్దు, నువ్వు దుష్ట సాంగత్యంలోకి వెళ్ళొద్దు అని స్టాప్ చేశాడనమాట. స్టాప్ చేయగానే ఏం చేస్తాడంటే, ఇంకా లేదు నేను ఆల్రెడీ కింగ్ ఆహాబ్తో మాట వినకుండా వెళ్ళిపోయి ఆల్మోస్ట్ నేను డెత్ వరకు వెళ్ళాను, కానీ దేవుడు నా మొర ఆలకించినందుకు నేను బయటపడ్డాను, అలైవ్ కాబట్టి నేను ఇంకొకసారి నేను ఏం చేయను, తప్పు చేయను, దేవునికి అగేన్స్ట్గా నేను చేయను అని తను వెళ్ళాడనమాట. అయితే మనము ఏం చేయాలంటే, మనము వాట్ టైప్ ఆఫ్ ఫ్రెండ్స్ వీఆర్ చూసింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. పిల్లలు మనము షార్ట్ టర్మ్ ఇప్పుడు ప్రెసెంట్ ఏదో ఒకటి జరిగిపోవాలి, వీళ్ళతో ఫ్రెండ్షిప్ చేయొచ్చు, వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయొచ్చని మనము ఎప్పుడు కూడా అనుకోవద్దు. మనం ఇప్పుడు షార్ట్గా ఈ టైంకి నేను ఇది ఎంజాయ్ చేసేస్తే చాలు అని ఎప్పుడు కూడా ఆలోచించవద్దు. మనము ఏ డెసిషన్ తీసుకున్నా కూడా మంచి వీ హ్యావ్ టు చూస్ గుడ్ ఫ్రెండ్స్. మన క్రిస్టియన్ ఫ్రెండ్స్తో మనం ఉండగలిగితే we'll be able to grow much in the Lord. So you have to choose always right friends, and you also have to depend on God for everything as King Jehoshaphat did. కింగ్ జెహోషాపాత్ ఏం చేసిండు, ప్రతిదానికి కూడా దేవుడిని ఆశ్రయించిండు, దేవునిపై ఆసక్తి చూపించిండు, ప్రతిదానికి దేవుణ్ణి అడిగి కనుక్కోవడానికి ట్రై చేసిండు. సో మీరు కూడా అలాంటి క్వాలిటీస్ కలిగి ఉండాలని నేను మీకు సజెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ టైం. ఓకే, ఒక చిన్న ప్రేయర్ చేసుకొని క్లోజ్ చేస్తాం. యేసయ్య, కింగ్ జెహోషాపాత్ గురించి బిడ్డలతో నేను స్టోరీ షేర్ చేసే భాగ్యం వచ్చినందుకు వందనం చెల్లిస్తున్నాను కదా. నైనా ఆ బిడ్డలు ఎదుగుచుండగానైనా వారు మంచి డెసిషన్స్ తీసుకునేటట్టు మీరే సహాయం చేయమని అడుగుతున్నానయ్యా. వారు నైనా ప్రతి విషయంలో కూడా మీ పైన ఆధారపడి నైనా కింగ్ జెహోషాపాత్ ఎట్లా ఫ్లరిష్ అయ్యాడు నైనా, బిడ్డలు కూడా అలా దీవింపబడేటట్టు మీరే సహాయం చేయమని అడుగుతూ ఈ సమయం ఇచ్చినందుకు వందనం చెల్లిస్తూ యేసయ్య నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. ఓకే పిల్లలు, మెమరీ వర్స్ గుర్తుంది కదా, సామ్స్ 118, 8 and 9, కీర్తనలు 118, 8, 9. ఓకే, మనుషులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించడం లేదు. మనము కింగ్ జెహోషాపాత్ ఏం చేసిండు, ఆహాబ్ చెప్పా కానీ కన్విన్స్ అయిపోయాడు, ఆయన నమ్మి వెళ్ళిపోయాడు. ఏమైంది, హీ వాజ్ ఆల్మోస్ట్ ఆన్ టు ద డెత్ సైడ్. ఓకే, అదే మన ఇమీడియట్గా మళ్ళీ ఏం చేసిండు, తను దేవుడిని ఆశ్రయించగానే దేవుడు ఏం చేసిండు, ఆయనని చనిపోకుండా మరణం నుంచి తప్పించిండు. సో మనం ఈ వాక్యం ఏం చెప్తుందంటే, మనము మనుషులను నమ్ముకున్నట్టు కంటే ఎప్పుడు కూడా ప్రతిదానికి కూడా యెహోవాని ఆశ్రయించితే మనకి మేలంట. రాజులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. ఓకే పిల్లలు, ఈజీగా ఉంది కదా, మెమరీ వర్స్ నేర్చుకోండి. ఓకేనా, థ్యాంక్ యూ. రైట్, థ్యాంక్ యూ టీచర్. మరి మంచి బైబిల్ స్టోరీ చెప్పినందుకు గాడ్ బ్లెస్ యూ. మరి ఇలాగే మరి మనము ఈ ప్రోగ్రామ్స్ కంటిన్యూ చేస్తాము. మరి మీరు చక్కటి స్టోరీస్ చెప్పండి టీచర్స్ కూడా. అలాగే మరి పిల్లలు మరి చక్కటి మెమరీ వర్సెస్, బైబిల్ రీడింగు, సాంగ్స్ అవన్నీ మీరు ప్రిపేర్ అయ్యి పంపించండి బిడ్డ. మరి మీరు ఎగ్జామ్స్ ఉన్నాయి, మీకు కొంచెం టైట్ షెడ్యూల్ ఉన్నది, మీకు నేను ఒప్పుకుంటా, కానీ మీరు మాత్రం కంపల్సరీ పంపించాలి. ఓకేనా? ఓకే, గాడ్ బ్లెస్ యూ నాన్న. మరి గుడ్ ఫ్రైడే కొరకు చక్కటి పాటలు పంపించండి, గుడ్ ఫ్రైడే కొరకు ప్రోగ్రామ్ కొరకు పంపించండి. అలాగే సన్ రైజ్ ఈస్టర్ ప్రోగ్రామ్ కూడా చక్కటి పాటలు, మెమరీ వర్స్లు, బైబిల్ రీడింగ్స్ అవన్నీ పంపించమని వేడుకొచ్చున్నాం. గాడ్ బ్లెస్ యూ బిడ్డ.
పరలోకం భూమిని సృజించిన మా తండ్రి, నీ నామనకు వేలాది వందనాలు తండ్రి దేవా. నాయన మరి చక్కటి కార్యక్రమం మీరు చేసుకోవడానికి, నాయన అప్లోడ్ చేసుకోవడానికి మీరు ఇచ్చిన భాగ్యంపై వందనాలు. ఈ ప్రోగ్రాం చక్కగా రావడానికి మీరు సాయం చేసినందుకు కూడా వందనాలు తెలియజేస్తున్నాం దేవా. నైనా అలాగే పిల్లలు కూడా మరి గుడ్ ఫ్రైడే, ఈస్టర్ కూడా చక్కటి ప్రోగ్రామ్స్ పిల్లలు పంపించేలాగున తండ్రి దేవా. 2 ప్రోగ్రామ్స్కి ఎట్ టైం వాళ్ళు పంపించేలాగున సాయం చేయమని వేడుకుంటున్నాం. వారికి సమయం ఇవ్వమని వేడుకుంటున్నాం తండ్రి దేవా. నాయన అలాగే తండ్రి దేవా మరి పేరెంట్స్ని కూడా దీవించండి నాయన. మరి వారు చేయించిన పనులను దీవించి ఆశీర్వదించండి. మరి సండే స్కూల్ టీచర్స్ని, మరి సండే స్కూల్ పిల్లల్ని కూడా దీవించండి నాయన. వారు చదువుతున్న మంచి తెలివి జ్ఞానం కూడా దయచేయండి తండ్రి దేవా. అలాగే తండ్రి దేవా మరి మా చర్చ్ మెంబర్స్ని, మా కౌన్సిల్ని, మా చర్చ్లో పనిచేసిన ప్రతి వింగ్ని దీవించి నాయన. మరి రేపు జరగబోయే పామ్ సండే ప్రోగ్రాము, మరి రేపు జరగబోయే నాయన గుడ్ ఫ్రైడే, ఈస్టర్ ప్రోగ్రాము చక్కగా జరిగేలాగున, అవి నీ మహిమార్థంగా జరిగేలాగున దీవించమని కొద్ది విన్నపములు ప్రభువైన యేసుక్రీస్తు పేట వేడుకుంటున్నాం తండ్రి దేవా. ఆమేన్, ఆమేన్.